హే గైస్, నేను వచ్చేసి అత్తాపూర్లో ఉన్న పిస్తా హౌస్కి వచ్చిన. ఇంకా చాలా రోజులు అవుతుంది, 2 months ఆల్మోస్ట్. అప్పుడెప్పుడో బకెట్ బిర్యానీ తిన్నా అంటే ఇంకా మధ్యలో ఎప్పుడు తినలేదన్నమాట. అందుకని ఇంకా నేనైతే ఇప్పుడు బిర్యానీ బయట నుంచి తినడం చాలా తక్కువ చేసిన కాబట్టి ఇక్కడైతే మా హస్బెండ్ ఈరోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్తే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి మండి తింటామని అడిగిండు. నేనైతే ఇంకా సరే తింటాలే, మండి కూడా నాకు చాలా ఇష్టము. ఇంకా నాకు చికెన్ బిర్యానీ ఇష్టం, మండి బిర్యానీ ఇష్టం, చాలాసార్లు చెప్తా ఉంటా. ఇంకా నీకు ఏది ఇష్టం లేదనుకుంటారు, నాకైతే బిర్యానీ అంటేనే ఇష్టం అనమాట. ఇక్కడ హోటల్ యాంబియన్స్ వచ్చేసి ఇట్లా ఉంది. ఇంకా మేము మండి తినడానికి వచ్చినాం. ఏం ఆర్డర్ చేసినామంటే చికెన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసినాం. 2 పీస్ 800 రూపీస్ వర్త్ ఏమో అనుకుంటా. ఇంకా సూప్ అయితే తాగినాము. అదేం ఆకలి తీర్చలేదు, ఎందుకంటే మా హస్బెండ్ తొందరగా వచ్చి తీసుకెళ్తా అన్నాడు. 8:30కి అట్లా వస్తా అన్నాడు, కానీ 9:30కి వచ్చిండు. అప్పటికే మా టింకు తినే టైమే 8 కదా. అందుకని ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఇంకా రిక్వెస్ట్ చేసి డాడీ తొందరగా చెప్పని ఇంకా ఆఫ్టర్ 15 minutes వెయిటింగ్ తర్వాత అయితే చికెన్ జ్యూసీ మండి వచ్చిందనమాట. మా పప్పికి మండి అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా పప్పికి కారంగా కావాలన్నమాట. అందుకని ఇంకా బిర్యానీ తిను అంటే ఏదో తిన్నా అన్నట్టు 2 ముద్దలు తిన్నదనమాట. తర్వాత సలాడ్ తిన్నది. ఇంకా మళ్ళీ తన కోసం అయితే ఇంకో ప్లాన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకా బట్ ఇంకొక ఆకలి అవుతుందని చెప్పిన కదా, అందుకే వచ్చేదాడైతే వాడైతే ఒక బుక్క తినేసి మనసు శాంతి చేసుకుంటూ ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే మొత్తం సర్వ్ చేస్తుండనమాట. నాకు కూడా మండి బిర్యానీ ఎందుకు ఇష్టం అంటే చాలా స్మూత్గా, అంటే ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా డ్రై ఫ్రూట్స్ అవన్నీ గీలో వేయిస్తారు కదా. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ మయోనిస్ క్రీమ్ ఇవన్నీ పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఎప్పుడూ ఉన్న లైఫ్ని కాకుండా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మేము అందరం మంచిగా తింటున్నాం అనమాట. చూసిరు కదా మా పప్పి తినమంటే ఇంకా అంతంత మాత్రమే తిన్నది. ఇంకా టింకు అయితే ఫుల్ ఆకలి మీద ఉన్నాడు కాబట్టి కుంభేసాడు అనమాట. ఇంకా మేమైతే మండి బిర్యానీ తినేసినాము. ఇంకా ఇక్కడ ఫ్లేవర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. అంటే బయట ఫుడ్ తినొద్దు అని అందరూ అంటారు కదా. ఎప్పుడో ఒకసారి ఒక 2 monthsకో 3 monthsకో అట్లా తింటే ఏం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజులో 3 పూటలు మనమే వంట వేసుకుని అట్లా మనకెవరు వండి పెట్టేటోళ్ళు ఉండరు. మనం ఇప్పుడు చుట్టాలింటికి అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇక్కడ వెళ్ళట్లేదు కదా. మనం వండుకునే తిండి మనకే తిని బోర్ కొట్టే కన్నా బయట అట్లా ట్రై చేస్తే ఇంట్లో వచ్చినప్పుడు అమ్మ ఒక పూట తిన్నా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడ సోంపులు తీసుకొని ఉన్నాడు. సోంపులు అయితే ఒకటి ఉంటే 2 తీసుకుంటారు కదా, అట్లా అనమాట. ఇక్కడ నుంచి మేము మళ్ళీ పప్పి కోసం అయితే వేరే రెస్టారెంట్ వెళ్తున్నాం.